హల్లెలూయా. మంచిగా చెప్పాలి. దేవుని బిడ్డలారా, విశ్వాసులైన వారి విశ్వాసం నిరూపించబడకుండా మీరు నేను విశ్వాసం కలిగిన వారమని చెప్పుకుంటూ తిరగటం వల్ల ఏ ఉపయోగం లేదు. మీ విశ్వాసం ఎప్పుడు వరకు ఉండాలి అని అంటే పౌలు చెప్పారు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఎప్పుడు వరకు కాపాడుకోవాలి? అంతము వరకు మీరు కాపాడుకోవాలి. స్తోత్రం. అంతము వరకు సహించాలి. అంతము వరకు మీ విశ్వాసం నిలిచే ఉండాలి. అంతము వరకు ఉండాలి. స్తోత్రం. ఈ విశ్వాసం నిరూపించబడాలి. ఇది నాన్న చాలా మంది విశ్వాసం పరీక్షకు నిలిచేదిగా కాకుండా, విశ్వాసం ఓర్పు కలిగిందిగా కాకుండా, చిన్న శ్రమకి చిన్న బాధకే వారి విశ్వాసం ఎగిరిపోతుంది, వీగిపోతుంది, చల్లారిపోతుంది. వారు చిన్నదానికే పరిస్థితులను బట్టి పరిస్థితుల్ని తిట్టుకునేవారుగా, పరిస్థితులను బట్టి ఇంట్లో వారిని తిట్టుకునేవారుగా, పరిస్థితులను బట్టి దేవుణ్ణి తిట్టుకునేవారుగా అయిపోతున్నారు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. నిజంగా సహించేవారండి. రాత్రంతా కరెంట్ లేదు, కరెంట్ లేనప్పుడు అసలు కరెంటు వాళ్ళని తిట్టకుండా, ఇంట్లో వాళ్ళని తిట్టకుండా, అసలు ఆ టైంలో దేవుణ్ణి కూడా తిట్టకుండా ఉండగలిగితే మీలో కొంచెం సహనం ఉన్నట్టు. స్తోత్రం. హబక్కుకు ఏమన్నాడు? ద్రాక్ష చెట్లు కాయకపోయినా, చాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా, పంట చేతికి రాకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తానని చెప్పాడు. స్తోత్రం. చెప్తారా మంచిగా? మీకు తెలియదు కానీ ఈ విశ్వాస పరీక్షలో హేమాహేమి అయిన భక్తులే ఫెయిల్ అయిపోతారు. స్తోత్రం. ఎవరు ఫెయిల్ అయిపోతారు? ఇప్పుడు తెలదు. ఈ పరీక్ష ఎప్పుడు తెలుస్తుంది అని అంటే ఫైనల్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది మనకి. హల్లెలూయా. ఈ రోజున పాఠాలన్నీ వచ్చేసాయి. పాటలు పాడతాను నేను, ప్రార్థన చేస్తాను నేను, వాక్యం చదువుతాను నేను, ప్రసంగాలు చేస్తాను, ఒక్క ఆదివారం కూడా మాన్ను, ఇన్ని గంటలు ప్రార్థన చేస్తానని చెప్పుకునేవారు కూడా ఆ దినాన్ని ఓడిపోయిన ఆశ్చర్యపడిన అవసరం లేదు. యేసు ప్రభుతో కలిసి నడవలేదా ఇస్కరియోతు యోధా? ఎవరితో? ఇస్కరియోతు యోధా కంటే మనకు గొప్ప భాగ్యం దొరికిందా? యేసు ప్రభు నోటిలో నుండి వచ్చే మాటలు విని అనుభవపూర్వకంగా అన్నీ నేర్చుకోగలిగిన అద్భుతమైన అవకాశం దొరికింది ఇస్కరియోతు యోధాకి. ఏమైపోయాడు? నిలబడ్డా? నిలబడలేదు కదా. 30 వెండి నాణెముల కొరకు శోధించబడి, ఎన్ని అది ఈ రోజుల్లో ఒకవేళ ఎక్కువ విలువ చేసే నాణెములై ఉండొచ్చు. మనకు అర్థమయ్యే మాటలు చెప్పుకోవాలంటే 30 రూపాయలకి, ఎన్ని రూపాయలు? 30 వెండి రూపాయలకి ఏమైపోయాడనంటే అతని విశ్వాసం అంతా, విన్నదంతా, నేర్చుకున్నదంతా ఏమైపోయిందో తెలియదు, ఆవిరైపోయింది. యేసు ప్రభు వారిని అప్పగించడానికి రెడీ అయిపోయాడు. స్తోత్రం. ఎవరిని? యేసు ప్రభువునే అప్పగించడానికి. మరి విశ్వాసిగా ఉన్న నీవు నీ తోటి వారిని అప్పగించడానికి, తోటి వారిని ద్వేషించడానికి, తోటి వారిని దూషించడానికి వెనకాడవు అండంలో అనుమానం ఏముంది? చిన్న పరిస్థితి రాగానే భార్యలు భర్తలను దూషించిన సందర్భాలు ఉండవా? చెప్పట్లే మీరు? అది విశ్వాసమా? హల్లెలూయా. ఏది నీ భక్తి? యోబులో నేర్చుకోవాలి మీరు నేను భక్తి. పరిస్థితులు ఎంత దుర్భరంగా అయిపోయినా, స్తోత్రం, ఎంత భయంకరమైన శోధన ఎదుర్కోవాల్సి వచ్చినా ఎంత కూల్గా ఉన్నాడండి. అంటాడు, దేవుని వలన మనం కీడు అనుభవించటానికి తగమా అంటున్నాడు. సహనం అంటే యోబులో మనం చూడగలుగుతాం. స్తోత్రం. చెప్తారా ఒకసారి మంచిగా? హల్లెలూయా. యోబు అంటున్నాడు, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనాన్ని చదివి చూడండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం చదువుతుంటే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనపడతాను. హల్లెలూయా. చెప్పాలి ఒకసారి మంచి.
శోధన అంటే యోబు ఎదుర్కొన్న పరిస్థితులకి శోధన అని పేరు పెట్టవచ్చు. మనం ఒక పూట భోజనం లేదని, లేక పండక్కి నాకు బట్టలు లేవని, లేకపోతే ఇంకా ఏంటది, ఇప్పుడు ఈ వర్షాకాలం వస్తే నివసించడానికి ఒక మంచి ఇల్లు లేదని, కప్పుకోవటానికి ఒక మంచి స్వెటర్ లేదని. ఇది కాదు శోధన, ఇది పెద్ద శోధన కానే కాదు. దానికి శోధన అని పేరు పెట్టడానికి తగిన పరిస్థితులు కాదవి. స్తోత్రం. చెప్పట్లేదు మంచిగా. శోధన అంటే ఏంటి? యోబుకు ఒక్క చిన్న వస్తువు కూడా మిగలలేదండి. బూడిదలో కూర్చున్నాడంట, ఏమీ లేవిక. ఆదరించడానికి మనుషులు కూడా లేరు. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఒక ఆయన పాడుతున్నాడు, ఆదరించుటకు మనుషులు లేరు, ఆశ్రయించుటకు స్థలము లేదు, నాదా నిరాక ఆలస్యమైతే పడకుండా నిలబెట్టుము, నన్ను జారకుండా కాపాడుము. ఆదరించడానికి మనుషులు యోబుకి ఎవ్వరు లేరండి. ఆదరించాల్సిన భార్య కూడా యోబును తిట్టేసి, స్తోత్రం. ఇంకా కొన్నిసార్లు మనం తెలిసిన అమ్మలు అక్కల కంటే యోబు భార్య కనీసం కొంచెం మంచిదే అని చెప్పాలి. అన్నీ పోయి వరకు అన్నుంది. స్తోత్రం. ఎన్ని పోయి వరకు? ఇప్పుడున్న అమ్మలో అక్కలైతే ఒక్కటి పోగానే ఇంకా మొత్తం పోతుంది అంతే. స్తోత్రం. చెప్పలేదు మంచిగా. ఏంటది? ఈ వర్షాకాలంలో ఇల్లు కొరవనివ్వండి, భర్తను తిట్టని భార్యలు ఉంటారేమో నన్ను అడగండి. ఏమని తిడతారండి? మా చెడ్డ ఇల్లు కట్టావులే, మా గొప్పోడులే, మంచి ఇంట్లో తెచ్చిపెట్టావులే నన్ను, మరి ఇంట్లో పెట్టాలమ్మా నిన్ను. నేను పుట్టినప్పుడు మా అమ్మ నాన్న నన్ను బంగారు పూయాల్లో ఊగించారు తెలుసా? ఏమనమ్మ అప్పుడు నేను లేను కదా తల్లి. హల్లెలూయా. నేను అసలు పుట్టి కొంచెం నడక నేర్చుకుంటున్నప్పుడు పట్టుతో నేయబడిన పరుపు మీద నన్ను పండుకోబెట్టారు తెలుసా? ఇక భర్తని ఎన్ని తింటారండి. హల్లెలూయా. ఇక యోబు భార్య నయ్యమండి. ఆ 3000 గొర్రెలు, 7000 పొట్టేళ్ళు, 500 జతలు ఎడ్లు, 10 మంది పిల్లలు, ఆస్తులు పాస్తులు అన్నీ పోయి వరకు అలా చూస్తూనే ఉంది. నేను అనుకుంటున్నాను పోతే పోయినీలయ్యి ఇవి మిగులుతాయి అనుకుని ఉంటది. స్తోత్రం. అవి కూడా పోయిన తర్వాత ఇది పోతే పోయిందిలే, ఇంకా ఇవి ఉన్నాయి కదా ఇవి ఉంటాయి అనుకుని ఉంటది. మొత్తం అంతా పోయిన తర్వాత ఇంకెందుకులే నేను ఈ దగ్గర. హల్లెలూయా. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఏ భార్య అయినా ఏ స్త్రీ అయినా భర్త పరిస్థితులన్నీ బాగా ఉన్నప్పుడు ఉండాలనుకుంటుందా? పరిస్థితులన్నీ దారుణం అయిపోయి ఉండాలనుకుంటా. చెప్పట్లేదు మీరు. ఆయన పరిస్థితి బాగా ఉంటే మాత్రం ఎత్తి రాజును చేసేస్తుందండి. నిన్నే కొలుతూనయ్యా. అయ్యా గౌరవం మామూలుగా ఉండదు. హల్లెలూయా. మొత్తం అన్నీ ఓడగొట్టేసుకుని, సింపురు జుట్టు వేసుకుని, చిరిగిపోయిన సొక్క వేసుకుని ఇంటికి వచ్చాడు అనుకోండి, ఇంకా ఆయనకి పెట్టే పేర్లు మామూలుగా ఉండవు. హల్లెలూయా. చెప్పట్లేదు మంచిగా. నీకంటే నేనే తెలివైన దాన్ని, నీకంటే నాకే అన్ని తెలుసు, మొత్తం ఉతికేసి ఆరేసేసి ఎండేసి పిండి చేసేసి. కానీ యోబు భార్య ఒకటి పోతే పోయింది, ఇంకోటి మిగులుతుంది అనుకుని ఉండుంటది ఆఖరి వరకు. ఆఖరిని అంటుంది, ఇక మనం చేసేది ఏం లేదు, నువ్వు చచ్చిపో, నేను కూడా చచ్చిపోతాను. నేను చచ్చిపోతానన్న మాట అనలేదు, కానీ యోబుని అంటుంది దేవుని దూషించి నువ్వు చనిపో, ఎందుకు వచ్చింది బతికిది. కానీ యోబుకి ఎంత సహనం అండి. స్తోత్రం. చెప్పాలి మంచిగా. 10 మంది పిల్లల్ని కన్నది అని అంటే వారందరూ పెద్దోళ్ళే, చిన్నోళ్ళు ఏం కాదు. ఎందుకనంటే మీరు యోబు గ్రంథం 1వ అధ్యాయం మొదటి నుంచి చదువుతుంటే వారట ఒక్కొక్క సహోదరుడి ఇంట్లో ఒక్కొక్క రోజు విందు చేసుకుంటారంట. 7 కుమారులు కదా, 7 కుమారుల ఇంట్లో ఒక్కొక్క రోజు విందు జరుగుతుంటదట. వారికి రోజు ఫంక్షనే. స్తోత్రం. చెప్పాలి మంచిగా. రోజు ఫంక్షనే.
రోజుకి ఒక్క రోజే వంట చేస్తారు ఒక్కొక్కరు. అది కూడా అన్నదమ్ములే వండుతారు. అక్క చెల్లెలకి ఇంక వంట చేసే పనేం లేదు. ఈ వారం అంతా తిరుగుతూనే ఉంటారంట. ఈ రోజు ఎవరింటి దగ్గర అని అంటే అందరూ కట్టకట్టుకున్న ఇంటికి పోతారు అంతే. స్తోత్రం చెప్పండి మంచిగా. ఒక్కొక్క ఇంటి దగ్గర విందు జరుగుతుంది అని రాయబడినప్పుడు ఎవరి ఇల్లు వారికి ఉంది, ఎవరి కుటుంబం వారికి ఉంది. మరి యోబు భార్య ఇన్ని సంవత్సరాల నుంచి యోబులో ఉన్న సహనాన్ని కొంచెము కూడా నేర్చుకోలేదు అని మీకు అర్థం అవడానికి మాటలు. స్తోత్రం. యోబు భార్య ప్లేసులోకి మనం వెళ్ళి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నా మన విశ్వాసము పరీక్షకు నిలిచేదిగా ఉండకపోతే, మనలో సహనం లేకపోతే, చిన్న చిన్న పరిస్థితుల్నే సహించలేని వారం అయిపోతే అసలు మన విశ్వాసము లేని వారమని చెప్పచ్చు. స్తోత్రం చెప్పాలి మంచిగా. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:7 వచనాన్ని చదువుతున్నారు, చూద్దాం. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందని అవివేకులుగా ఉన్నారు అని పౌలు మాట్లాడుతున్నాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి. వారు ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నారట, కానీ సత్యమును గురించిన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందట్లేదట. దేవుని బిడ్డ, నీ విశ్వాసం పరీక్షకు నిలిచి ఓర్పు కలిగినదిగా ఉండాలి. నానావిధ శోధనలు నిన్ను చుట్టుముట్టిన నువ్వు ఇలా చెప్పాలి, శోధించబడిన తర్వాత నేను సువర్ణము వలె మార్చబడతాను. స్తోత్రం హల్లెలూయా అన్నాడు యోబు. నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు. ఇప్పుడు మీ గురించి ప్రభువుకు తెలుసా తెలీదా? మాట్లాడతలేదు. 139వ కీర్తన చదవండి. మీరు కూర్చోవటం ఆయనకు తెలుసు, నిలబడ్డం ఆయనకు తెలుసు, మీరు అనుభవిస్తున్న ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. ఆయన సెలవు లేకుండా మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నేల మీద రాలదు. అంత కేర్ఫుల్గా మిమ్మల్ని ఆయన చూస్తున్నాడు, కాస్తున్నాడు. మీరు అనుభవించే పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. కానీ మీరు ఏదైనా శోధనలో పడినప్పుడు మీరు చెప్పాలి, ఈ శోధన గుండా వెళ్ళిన తర్వాత నేను సువర్ణం వలె మార్చబడతాను. స్తోత్రం. అలాగే శోధనల్లో నువ్వు సహనముతో, విశ్వాసముతో, భక్తితో బ్రతకగలిగితే ఆత్మీయ జీవితంలో అంతకంతకు నీవు ఉన్నతమైన స్థానానికి ఎక్కెళ్ళిపోతావు. స్తోత్రం చెప్తారా మంచిగా? యోబు అంటాడు, నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు. నేను ఎంత బాధ అనుభవిస్తున్నానో, ఎంత శ్రమ అనుభవిస్తున్నానో, ఎంతగా శోధించబడుతున్నానో. మీలో ఎవరికి అలాంటి అంత శ్రమ, అంత శోధన ఎవరికి రాదండి. ఇంతవరకు ఎవరికి వచ్చి ఉండదు కూడా. అన్నీ పోవడమే కాదు, భార్య కూడా వదిలి వెళ్ళిపోయిన దయనీయమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? హల్లెలూయా. ఎవరికి రాదు, ఎవరికి వచ్చి ఉండదు కూడా. అయినా గుండె నిబ్బరంగా, ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతున్నాడనంటే ఆయన దగ్గర మనం చాలా నేర్చుకోవాలి. స్తోత్రం. నిజానికి ఆయనకు ఎదురైనంత బాధ ఎవ్వరికి ఎదురు కాదు. కానీ చిన్న చిన్న విషయాలకే విసిగిపోయి విశ్వాసం వదిలిపెట్టేసి కదా. దేవుని బిడ్డలైన మీరు మీ విశ్వాసం అలా ఉండకూడదని, మీరు సహించాలని, మీ విశ్వాసం పరీక్షకు నిలిచి మీ ఓర్పును మీరు నిరూపించుకోవాలని, ఈ విషయాన్ని మీరు నేర్చుకోవాలని ఈ మాటలు నేను మీకు బోధిస్తూ ఉన్నాను. స్తోత్రం చెప్దాం మంచిగా. హల్లెలూయా. యోబు అంటాడు, నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు. శోధించబడిన తర్వాత నేనేమైపోతాను? సువర్ణం వలె, బంగారం లాగా మారిపోతాను. నిజంగానే మీ విశ్వాసం శోధనకు నిలిచితే అది బంగారం లాగా అయిపోతుందని పేతురు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. బంగారం కంటే అమూల్యమైన మీ విశ్వాసం అని మాట్లాడతాడు అక్కడ. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మీరు 12వ వచనాన్ని చదువుతుంటే, నానా విధములైన శోధనలకు నిలిచి మీ విశ్వాసం అమూల్యమైనదిగా మారిపోతుందని పేతురు అంటాడు. ఒకసారి చదివి చూడండి.
చూడండి 7వ వచనం చదివి చూడండి. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలగడానికి కారణమవుతుంది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మీ విశ్వాసము శోధనకు నిలిచేదిగా ఉండాలి, పరీక్షకు నిలిచేదిగా ఉండాలి. మీకు మెప్పుని తెచ్చే విశ్వాసం మీకు ఉండాలి. స్తోత్రం. అంటే మీకు ఏముండాలంటే సహనం ఉండాలి. ఏముండాలి? సహనం ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? సహనం ఉండాలి. ఇనుమైనా బంగారమైనా అగ్నిలో కాల్చబడుతున్నప్పుడు బంగారంలో మస్టు పోవాలి కానీ బంగారం అంతా పోకూడదు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఆ అగ్నికి కాల్చబడుతున్నప్పుడు మస్టు పోయింది అనుకోండి, అది పెద్ద విచిత్రమే కాదు. బంగారం కూడా పోయింది అనుకోండి, అసలు అది బంగారమే కాదు. ఇనుము కూడా కాల్చబడుతున్నప్పుడు ఆ తుప్పు వదిలిపోవాలి కానీ ఇనుము అంతా కాలిపోయింది అనుకోండి, అది ఇనుము కాదు. హల్లెలూయా. ఏం కాదు, అది ఇనుము కానే కాదు. అలాగే నానా విధములైన శోధనల చేత మీ విశ్వాసం పరీక్షకు నిలవబడితే మీకు మెప్పు మహిమ ఘనత కలుగుతుందంట. యేసు ప్రభువారు మీ విశ్వాసం నిలిచి ఉండేదిగా ఉండాలని, మీరు సహనముతో మీ భక్తిని కొనసాగించాలని, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని మెచ్చుకోవాలని, మిమ్మల్ని ఘనపరచాలని, మీకు మహిమ ఇవ్వాలని కోరుకున్నాడు ఆయన. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఎప్పటి వరకు కాపాడుకోవాలి మీ విశ్వాసం? ఎంతవరకు? అంతము వరకు. ఎంతవరకు? ఈ యుగము అంతమైపోయే వరకు. ఎంతవరకు? యేసు ప్రభు మీ దగ్గరకు వచ్చేంత వరకు. హల్లెలూయా చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఏమండి, మీ విశ్వాసం నానా విధములైన శోధనల చేత పరీక్షకి ఏం చేయాలట? హల్లెలూయా చెప్పాలి ఒకసారి మంచి. ఏం చేయాలి? నేను రాసుకున్న సంగతులు చాలా ఉన్నాయి కానీ ఒక విషయాన్ని మాత్రం చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. అపోస్తలుల కార్యాలు 14 వచ్చాయి. అపోస్తలుల కార్యాలు 14 వచ్చాయి. 18 నుంచి 22 వరకు ఉన్న మాటలు చదువుదాం. చదివి మనం ప్రార్థన చేద్దాం. వారు ఇలాగ చెప్పి ఓకే, అంతియొకయ నుండి ఈకొనియ నుండి కొంతమంది యూదులు వచ్చి జనసమూహమును తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయాడు అనుకొని పట్నం వెలుపలికి అతను ఈడ్చేశారు. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు దెర్బేకును బయలుదేరిపోయాడు. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి లుస్త్రకును ఈకొనియకును అంతియొకయకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలి, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలని వారిని హెచ్చరించారంట. స్తోత్రం చెప్పాలి మంచిగా. అంతియొకయ ఈకొనియ ప్రాంతంలో ఉన్న యూదులు కొంతమంది వచ్చి పౌలును రాళ్లతో కొట్టి అతడు చనిపోయాడు అనుకుని వదిలేసి వెళ్ళిపోయారు. స్తోత్రం చెప్పాలి. ఏం చేశారంట? రాళ్లతో కొట్టారు. అయితే పౌలు చనిపోయాడు అనుకుని వారు వదిలేసి వెళ్ళిపోతే పౌలు లేచి దెర్బేకు వెళ్ళిపోయి అక్కడ నుంచి మరలా అంతియొకయకు ఈకొనియకు తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి, ఎందుకనంటే నన్ను కొట్టినట్టే మిమ్మల్ని కూడా ఒకవేళ కొడితే, స్తోత్రం హల్లెలూయా, పారిపోయేవారిగా ఉండకూడదు, ప్రభు కొరకు నిలవబడేవారిగా ఉండాలి అని వారి మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలి.
అనేక శ్రమలు అనుభవించి అప్పుడు మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్పాడంట. స్తోత్రం చెప్పాలి మంచిగా. భక్తులు ఏం చెప్తారనంటే, శ్రమ లేని క్రైస్తవ్యం అసలు క్రైస్తవ్యం కానే. సంఘం పుట్టింది మొదలుకొని అనేకమైన హింసలు, బాధలు, శ్రమలు సంఘం అనుభవిస్తూనే ఉంది. స్తోత్రం. నేటికి కూడా సంఘం శ్రమ అనుభవిస్తుందండి. మీకు నాకు అలాంటి శ్రమ లేదు. కానీ ఈ మధ్య కాలంలోనే మణిపూర్లో ఏమండి చర్చిలు కాల్చేసి కూల్చేసి క్రైస్తవుల తలలు తెగనరికి. ఊహించండి ఒకసారి. అలాంటి పరిస్థితి మీకు కాదు కానీ మీకు తెలిసిన వారికి ఎవరికో జరిగింది అనుకోండి. ఏం చేశారు తెలుసా? డేవిడ్ అంట ఆయన పేరు. ఆయన తల నరికేసి వాళ్ళ ఇంటి ముందు దడి ఉంటే ఆ దడికి గేట్ లాగా ఉన్న దానికి తగిలించారండి తలకాయ. మీరు ఊహించండి అలాంటి పరిస్థితి. మీకు కాదులేండి, మీకు దగ్గరలో ఉన్న దేవుని బిడ్డలకి ఎవరికో జరిగింది అనుకోండి. అసలు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఆ మరుసటి ఆదివారం గుడి దరిదాపుల్లో అందరికంటే ముందు అసలు ఊర్లో ఉంటే ఆశ్చర్యం. స్తోత్రం. ఎక్కడుంటే ఉంటే ఉంటాయి గేదెలు, కుక్కలు, కోళ్ళు, గిన్నెలు, మొంతలు, తప్పెలాలు, మేకలు, సైకిలు, బైకు, ఇవి ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. ప్రాణాలు ఉంటే చాలు అనుకుని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే. హల్లెలూయా. చెప్పట్లేదు మంచిగా. కానీ ఆ సంఘాన్ని మనం, ఆ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులను మనం తప్పకుండా మెచ్చుకొని తీరాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఇప్పటికీ మంచి మందిరాలు లేవండి వాళ్ళకి. ఆ రోజుల్లో వర్షాకాలం వర్షంలో ఏ కొండ పోత వర్షం కురుస్తూ ఉంటే రోడ్డు మీద, నడి రోడ్డు మీద తడుస్తూ దేవుని ఆరాధించారండి వాళ్ళు. ఎలాగా? తడుస్తూ. దేవుడు మనకి ఎంత సదుపాయం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి మంచిగా. వాళ్ళకి అసలు మందిరమే లేదు. కరెంట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? కరెంట్ ఉంటుందా? ఏం లేదు, మందిరమే లేదు. కాల్ చేశారు మొత్తం. కొన్ని ఇళ్ళు కూడా కాల్ చేశారు. అసలు వాళ్ళు ఇంట్లో కూడా ఉండకుండా అడవుల్లోకి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ చెట్లంట పుట్లంట పారిపోయారండి. అక్కడ కరెంట్ ఉంటుందా అడవుల్లో? స్తోత్రం చెప్పట్లేదు మీరు. వాతావరణం సరిగా లేక ఎక్కడో చెట్లు పడిపోయి, పిడుగులు పడి, ఏ ట్రాన్స్ఫార్మో కాలిపోయి, రాత్రి అంతా కరెంట్ లేకపోతేనే మనకి ఏమి లేనట్టు ఇక ప్రాణం అంతా పోయినట్టే ఫీల్ అయిపోతున్నాం కదా. స్తోత్రం చెప్పండి. అసలు వాళ్ళని చూస్తే మనం ఏం నేర్చుకోవాలి? అన్నీ పోయినా, కాల్ చేసిన, కొంతమంది ప్రాణాలు తీసేసిన, ఇంకా భయంకరమైన కార్యాలు జరిగాయి. అయినా కూడా ప్రభువును ఆరాధించటం మానలేదు వాళ్ళు. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. అలాంటి పరిస్థితి అసలు ఎప్పుడైనా ఎక్కడైనా మీకు జరగడం అనేది కని విని ఎరిగిన వారిగా మీరున్నారా? అంత పరిస్థితే వస్తే మీరు ప్రభువు కొరకు నిలబడతారా లేక పారిపోతారా? సహించగలుగుతారా? మీ విశ్వాసం పరీక్షకు నిలవబడతదా లేక కాలిపోయి బూడిదైపోతుందా? ఆలోచించుకుంటారా? పౌలునంట రాళ్లతో కొట్టేశారంట. ఏదో చెడ్డ పని చేసినందుకు కాదు. స్తోత్రం. మన బైబిల్లో వింటాం, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని పట్టుకుని వచ్చి యేసు ప్రభు మందు నిలవబెట్టి, ధర్మశాస్త్రంలో ఇలా రాయబడింది కదా అని రాళ్లతో కొట్టడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి పట్టుకుని ఉన్నారంట. అలాగా పాపములో పట్టబడిన పౌలు గారిని కొట్టినట్టు కాదు. అక్కడ సువార్త చెబుతున్నందుకు, అనేక మందిని విశ్వాసములోనికి నడిపిస్తున్నందుకు, మంచి మార్గం బోధిస్తున్నందుకు రాళ్లతో కొట్టేశారంట. ఎలా కొట్టారనంటే చావు కొట్టేశారు. చచ్చిపోయాడు అనుకుని వదిలేసి వెళ్ళిపోయారంట. స్తోత్రం చెప్పట్లేదు మంచిగా. ఏమనుకుని అంటే ఎలా కొట్టినట్టు? చితక్ కొట్టేసినట్టే కదా. హల్లెలూయా. చావు కొట్టేశారు. చనిపోయాడు అనుకుని వెళ్ళిపోయారంట. అయితే శిష్యులు ఆయన చుట్టూ నిలబడి ఉండగా పౌలు గారు టక్కుమని లేచి నిలబడ్డాడంట. స్తోత్రం చెప్పండి. చెప్పట్లేదు మంచిగా. అదే మనలో ఎవరైనా అయితే ఒక్క దెబ్బ తినగానే అమ్మోయ్
బాబోయ్, చంపేశాడు బాబోయ్. ఏమ్మా గుడికి రాలేదు, చంపేశాడు బాబోయ్. హల్లెలూయా. చెప్పట్లేదు మీరు. అమ్మ నా అమ్మోయ్, చచ్చిపోయాను తండ్రోయ్. హల్లెలూయా. చెప్పట్లేదు. అదే బ్రదర్స్ అయితే హల్లెలూయా. నిజంగానే చిన్న చిన్న వాటికే చిందరవందరికి గందరగోళం అయిపోతుంటాం కదా. రాళ్లతో కొట్టేసిన చక్కగా లేచి మరలా ఇంకో పట్టణానికి వెళ్ళిపోయాడంట పౌలు గారు. స్తోత్రం. పౌలు దెబ్బలు తినేసి సువార్త చెప్పినందుకు దెబ్బలు తిన్నాడంట. కనుక నేను ఇంక చెప్పను ప్రభువా, నేను ఇంక చెప్పలేను. నేను అందరు నన్ను కొట్టేస్తున్నారు, అందరు నన్ను తిట్టేస్తున్నారు, ఇక నేను మందిరానికి రాను. అలాగే ఏం చెప్పకుండా అక్కడి నుంచి దెర్బేకు వెళ్ళాడట. ఎన్ని రోజులు ఉన్నాడు తెలీదు. మరలా ఈ విశ్వాసులందరూ విశ్వాసంలో అమ్మో అని భయపడిపోయి బాధపడిపోయి పౌలు గారినే కొట్టేశారు, మనల్ని అయితే ఏం చేస్తారు అని వెనక్కి వెళ్ళిపోతారేమోనని మరలా అంతియొక్కకు ఈ కొనయకు వచ్చి అక్కడ ఉన్న విశ్వాసుల మనసులను దృఢపరిచి, స్తోత్రం చెప్పాలి మంచిగా. ఏమండి, శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు పారిపోయేవాడు కాదు పౌలు. ఆ శ్రమలో నిలవబడతాడు. అట్లా వచ్చి వారిని దృఢపరిచి వారి ధైర్యపరిచి చెప్తున్నాడు, మనం అనేకమైన శ్రమలు అనుభవించి ఎక్కడ వెళ్ళాలి? దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. స్తోత్రం చెప్తామా మంచిగా. ఒకవేళ ప్రభువుని నమ్మినందుకు, ప్రభు బిడ్డలుగా బ్రతుకుతున్నందుకు మీ విశ్వాసం దూషించబడుతుందేమో, ద్వేషించబడుతుందేమో కదా. కొన్నిసార్లు దేవుని నమ్మరు కదా, మరి దేవుడు ఇంకా చేయలేదేంటి మీకు? హల్లెలూయా కదా. ఎంతమంది ఆలోచన మేము పోయింది, మీరు ఎంత ప్రార్థన చేస్తున్నారు కదా, దేవుడు ఇంకా చేయలేదేంటి మీకు? హల్లెలూయా చెప్పట్లేదు మీరు. ఒకవేళ దేవుని బిడ్డలే మనల్ని వెక్కిరించవచ్చు గాక. హల్లెలూయా చెప్పాలి. దేవుని తెలిసిన వాళ్ళే ఒకవేళ అడిగినా అప్పుడు కూడా మీ మనసును దృఢపరచుకొని మీ విశ్వాసం కాపాడుకొని హల్లెలూయా చెప్పాలి మంచిగా. కొన్నిసార్లు మనకు తెలియదు కానీ మనకు శ్రమలు కలగడం, బాధలు రావటం, మనము హింసించబడటం, దూషించబడటం, ద్వేషించబడటమే మనకు మేలుగా మార్చబడుతుంది. స్తోత్రం హల్లెలూయా. మనకెంత భక్తి ఉందో, ఎంత విశ్వాసం ఉందో, అసలు ప్రభు కొరకు బ్రతకగలమా లేదా అనేది నిరూపించబడేది ఎప్పుడు? అన్నీ ఉన్నప్పుడా? ఏమీ లేనప్పుడు. స్తోత్రం. అన్నీ అనుకున్న వెంటనే జరిగినప్పుడా? కాదు కాదు, ఏమీ జరగనప్పుడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఏమీ జరగనప్పుడు, అన్నీ ఉన్నప్పుడు మనం ఇంకా మన విశ్వాసం నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంటుంది? అనుకున్నవన్నీ జరిగిపోతున్నాయి అనుకోండి, మన విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏమి? అందరూ మనల్ని పొగుడుతున్నారు అనుకోండి, స్తోత్రం చెప్పాలి మంచిగా. అసలు యేసుప్రభు అద్భుతాలు చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన ఏమన్నారనంటే, నీవే దేవుని కుమారుడు. ఈయన అసలు ఈయనకి సముద్రము, గాలి, తుఫాను కూడా ఈయన మాట వింటున్నాయి, ఈయన అలాంటి వాడు అని ఆశ్చర్యపడ్డారంట. 5 రొట్టెలు 2 చేపలు అందరికి పంచిస్తున్నప్పుడు ఆశ్చర్యపోయారంట. నిన్ను రాజుగా చేసేస్తామని ఒక కిరీటాన్ని అర్ధాంతరంగా తీసుకుని వచ్చి ఆయన తల మీద పెట్టేయడానికి ప్రయత్నం చేశారంట. ఆ రొట్టెలు తిన్న వాళ్ళే, ఆయనను ఆ నోట ఈ నోట పొగిన వాళ్ళే ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఎన్ని మాటలు అంటున్నారో. స్తోత్రం ఎన్ని మాటలు అంటున్నారండి. అప్పుడు కదా యేసుప్రభు సహించాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. అదే కదా ఎబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ఆయన శిలువను సహించి ఆయన ముందున్న ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టి. స్తోత్రం చెప్పాలి మంచిగా. పరీక్ష పాస్ అయినప్పుడు అందరూ పొగుడుతారు, స్తోత్రం చెప్పండి. చెప్పట్లేదు మంచిగా. ఫెయిల్ అయిపోయినప్పుడు కూడా ఎవరు పొగిడినా తిట్టినా నువ్వు గుండె నిబ్బరం చేసుకొని ధైర్యం చేసుకొని నిలబడటం కదా నీ గొప్ప సంగతి. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఫెయిల్ అయిపోయినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, అపనిందలు వచ్చినప్పుడు భయపడిపోయి, బాధపడిపోయి, బెదిరిపోయి పారిపోవడం కాదు.
ఎందుకు అపజయం వచ్చిందో, ఎందుకు ఫెయిల్యూర్ వచ్చిందో అందులో నుంచి ఏదైనా నేర్చుకొని మరొకసారి ప్రయత్నం చేసినప్పుడు విజయాన్ని పొందగలిగితే అది గొప్ప సంగతి. అలాగే విశ్వాస జీవితంలో కూడా మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి? కాపాడుకోవాలి. పౌలు దెబ్బలు తిన్నాను కదా, ఈయన పారిపోయాడు అని భయపడిపోతారని మరలా ఎక్కడ దెబ్బలు తిన్నాడో ఆ పట్టణానికే వచ్చి, ఎక్కడ దెబ్బలు తిన్నారో అక్కడ ఆ పట్టణానికే వచ్చి వారందరినీ ధైర్యపరిచి ఇలాంటి శ్రమలు ఎన్నో అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారికి హెచ్చరిక చేశాడంట. స్తోత్రం. దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీకు నీ జీవితంలో పెద్ద పెద్ద శ్రమలు రాలేదనే చెప్తాను. శోధనలు అనేవి ఇంతవరకు నువ్వు అనుభవించలేదనే చెప్తాను. రాళ్లతో కొట్టబడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇంట్లో నుంచి నిన్ను బయటికి పంపేసిన సందర్భాలు ఉన్నాయా? లేదుగా. స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి శ్రమలు ఎన్నో అనుభవించిన భక్తులు మన ముందు కాలంలో ఉన్నారు. ఈ రోజుల్లో కూడా అనేక మంది శ్రమలు అనుభవిస్తున్నారు. అయినా నానావిధ శోధనల్లో పడుతున్నప్పుడు వారు దాన్ని మహానందంగా ఎంచుకుంటున్నారు. దేవుని బిడ్డ అయిన నీకు ఎదురవుతున్న చిన్న చిన్న పరిస్థితుల్లే దానికోసమే బాధపడిపోయి ఏ ప్రయోజనం లేదు, ఏ ఫలితం రాలేదు, నా ప్రార్థనకు జవాబు రాలేదు, విశ్వాసంలో నాకు దేవుని కార్యాలు ఏం కనబడతలేదని కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు, దిగులు చెందొద్దు, విశ్వాసంలో చల్లారిపోవద్దు, ఆగిపోవద్దు. నువ్వు చెప్పాలి ఏమనంటే, దేవుడు ఏమిచ్చినా ఏం చేసినా ఏం చేయకపోయినా నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్లాల్సి వచ్చినా ఇవన్నీ నా జీవితంలో అయిపోయిన తర్వాత నేను సువర్ణం వలె మార్చబడతా. స్తోత్రం. అలాంటి ఆ విశ్వాసాన్ని ప్రభువా నేను కలిగి ఉండగలిగేటట్టుగా, పరీక్షకు నిలిచే విశ్వాసం కలిగి ఉండగలిగేటట్టుగా నేను సహించాలి, అంతము వరకు విశ్వాసాన్ని కొనసాగించాలి, నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయగలిగేవారు తలలో వచ్చి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటారా?